ఈ మనిషి టైమర్ వైపు చూశాడు. వెంటనే తన బ్యాగ్ ని బ్యాక్ నుండి తీశాడు. లోపల నుండి లాస్ట్ గ్యాస్ మాస్క్ తీసుకున్నారు. అతని గర్ల్ ఫ్రెండ్ ఏదో వేరే చూస్తూ ఉంది. అప్పుడు సైలెంట్ గా అతను ఆ మాస్క్ ని తన ఫేస్ పై పెట్టుకున్నాడు. అమ్మాయి చూడగానే ఆమె ఫైర్ అయిపోయింది. కోపంతో వేగంగా అతని వైపు రన్ చేసింది. కానీ అతను వెనక్కి చూడకుండా డైరెక్ట్ గా ఎగ్జిట్ వైపు పరిగెత్తాడు. అమ్మాయి కోపంతో కాలు గట్టిగా నేలపై కొట్టింది. కానీ పాయిజన్ గ్యాస్ ఇప్పటికే ఆమె కాళ్ల వరకు వచ్చేసింది. ఫైట్ చేసే టైం లేదు. ఆమె క్లైంబ్ చేస్తూ రూఫ్ టాప్ పైకి ఎక్కింది. కానీ పాయిజన్ గ్యాస్ మరింత ఎక్కువైపోతోంది. అక్కడ కూడా ఎక్కువ సేపు సర్వైవ్ చేయడం ఇంపాసిబుల్. ఆమె కోపంతో తన ఫిస్ట్ ని గట్టిగా బిగించింది. అతను తనని వదిలేసి వెళ్లిపోయాడని ఆమె ఫీల్ అయింది. అప్పుడు సడన్ గా అదే మనిషి రూఫ్ టాప్ పై ఎక్కుతూ కనిపించాడు. అతను ఆమెను చీట్ చేయలేదు. అతను ఆమె కోసం మరో గ్యాస్ మాస్క్ సెర్చ్ చేయడానికి వెళ్లాడు. ఏమీ మాట్లాడకుండా అతను ఆ మాస్క్ ని ఆమె ఫేస్ పై పెట్టాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ వేగంగా హైయర్ రూఫ్ వైపు రన్ చేశారు. అప్పుడు అమ్మాయి దృష్టి ఒక బిగ్ హోర్డింగ్ పై పడింది. ఆమెకు ఒక ఐడియా వచ్చింది. వాళ్ళు తమని తాము అక్కడ ఉన్న మానిక్విన్స్ బోర్డ్స్ తో పాటు క్రౌడ్ లో భాగంగా నిలబెట్టుకున్నారు. ఇద్దరు హెలికాప్టర్ వైపు లోడ్ గా హ్యాండ్స్ షేక్ చేస్తూ అటెన్షన్ కోసం సిగ్నల్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఫైనల్ గా హెలికాప్టర్ వాళ్ళని నోటీస్ చేసింది. కానీ ఆ హ్యాపీనెస్ ఎక్కువసేపు స్టే చేయలేదు. రోడ్ అవతల డజన్ల కొద్ది కాలేజీ స్టూడెంట్స్ కూడా రూఫ్ పై నిలబడి ఎదురు చూస్తున్నారు. ఆలోచించకుండా వాళ్ళు ఆ రూఫ్ వైపు పాయింట్ చేశారు. కానీ పైలట్ కి అర్థం కాలేదు. అప్పుడు వాళ్ళు రూఫ్ పై పడుకుని తమ హ్యాండ్స్ తో ఒక బిగ్ యారో షేప్ క్రియేట్ చేశారు. ఫైనల్ గా రెస్క్యూ టీం అర్థం చేసుకుని ఆ స్టూడెంట్స్ ని సేవ్ చేసింది. ఇప్పుడు వీళ్ళిద్దరూ అలోన్ అయిపోయారు. వాళ్ళు హైట్ కోసం సెర్చ్ చేస్తూ వేగంగా రన్ చేయడం స్టార్ట్ చేశారు. వాళ్ళ కళ్ళు ఒక బిగ్ క్రేన్ పై పడ్డాయి. కానీ దగ్గరకు వెళ్లగానే క్రేన్ కి వాళ్ళకి మధ్య బిగ్ గ్యాప్ ఉన్నట్టు కనిపించింది. కళ్ళ నుండి టీయర్స్ ఫ్లో అవుతున్నాయి. ఇతరులను హెల్ప్ చేయడానికి వాళ్ళు తమ రెస్క్యూ లాస్ట్ హోప్ ని డిప్లాయ్ చేశారు. అప్పుడు సడన్ గా స్కైలో డ్రోన్స్ ఎగరడం స్టార్ట్ అయ్యాయి. డ్రోన్స్ గ్యాస్ ని క్లీన్ చేయడం మొదలెట్టాయి. అప్పుడు ఆ మనిషి మైండ్ లో ఒక ఐడియా వచ్చింది. అతను గ్రౌండ్ పై ఒక మెసేజ్ రాశాడు. క్రేన్ కి రోప్ టై చేయండి. డ్రోన్స్ కొద్దిసేపు స్టాప్ అయ్యాయి. ఆ తర్వాత హెడ్ ని నాట్ చేశాయి. ఒక్కొక్కటిగా అవి క్రేన్ కి రోప్ టై చేశాయి. ఆ మనిషి రోప్ ని తన సైడ్ రైలింగ్ కి టై చేశాడు. ఆ తర్వాత అతని గర్ల్ ఫ్రెండ్ జంప్ చేసి రోప్ సపోర్ట్ తో స్వింగ్ చేస్తూ క్రేన్ వైపు రీచ్ అయ్యారు. కొద్దిసేపటి తర్వాత రెస్క్యూ టీమ్ కి క్రేన్ టాప్ పై ఒక స్మాల్ బ్లింకింగ్ లైట్ కనిపించింది. వాళ్ళు ఫ్లడ్ లాయిస్ ఆ డైరెక్షన్ లో వేశారు. వాళ్ళు చూసిన దాన్ని బిలీవ్ చేయలేకపోయారు. ఇద్దరు పీపుల్ ఇంకా అలై ఉన్నారు. వాళ్ళు హైయెస్ట్ పాయింట్ కి రీచ్ అయ్యారు.